హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ ఆశీర్వాదం వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలా సాయంత్రంగా బీచ్కి వచ్చేసాను. ఇక్కడైతే బీచ్కు వచ్చినంతసేపు ఎండ కాసింది, తర్వాత మళ్ళీ వెంటనే వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక విచిత్రం చూపిస్తాను. విచిత్రం అంటే కొంతమంది చూసుంటారు, మేఘాలు సముద్రంలో వాటర్ ఎలా తీసుకుంటాయి అనేది. చూడండి, ఇప్పుడు మామూలుగా లేదు మేఘం, అయితే పెద్ద మేఘం ఒకటి చూడండి చూపిస్తాను. ఒకటే మేఘం అనమాట. నేను చూసినప్పుడు చిన్నదిగా ఉంది, అది వాటర్ కావాలి బాగా తాగి ఎంత లాభ అయిపోయిందో చూడండి. మళ్ళీ వేరే మేఘంతో అటాచ్మెంట్ కూడా లేదు, చూసారా పైన కింద చూడండి. నడి సముద్రంలోకి వెళ్ళి ఉంది ఒకటే మేఘం, పెద్ద మేఘం. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే మేఘం అనమాట. నేను చూసినప్పుడు చిన్నదిగా ఉన్నింది, అది సన్నగాను. స్టార్టింగ్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్నింది. ఉన్నంగా కొద్దిసేపు టైం అయిన తర్వాత చూడండి ఎంతలా అయిపోయిందో. వాతావరణం చేంజ్ అయిపోయింది, వాటర్ తాగే కొద్దీ పెద్ద మేఘం అయిపోతూ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళుంది, వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఈ పక్కంతా మళ్ళీ ఇటు సైడ్ మామూలుగా ఉంది. అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ చల్లగా ఉంది, అయిపోతూ ఉంది చూడండి, పెద్ద అయిపోతూ ఉంది. సముద్రం మీద వర్షం అనేది కురవడం చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మేఘాలు వాటర్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి అన్నమాట ఊర్ల మీదకి, అంటే మన ఊర్లో పడేదానికి. సముద్రం దగ్గర అయితే చాలా తక్కువ వర్షాలు పడేది. బయట మటుకు వర్షం కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది కదా, అట్లాగా కురవడం మటుకు చాలా చాలా తక్కువ అనమాట సముద్రం దగ్గర. చూడండి, ఇందాక చూసినప్పుడు మనం ఎలా ఉంది ఆ మేఘం, ఇప్పుడు చూడండి ఎంతలా అయిపోయింది. అసలు మొత్తం ఎక్కడికో వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంది. ఒంగోలు మీదకి పడుతుందేమో, ఒంగోలు మీదకి నెల్లూరు మీదకి వెళ్తూ ఉన్నాయి మేఘాలు. పెద్ద మేఘం అయిపోయింది చూసారు అది. ఇక్కడ అంతా ఇప్పుడైతే నేను ఉన్న చోట అంతా చీకటిగా ఉందన్నమాట, చాలా చీకటిగా ఉంది. అటు సైడు వెలుతురుగా ఉంది, అటు సైడు వెలుతురుగా ఉంది. ఈ పైన మటుకు సెంటర్లో మేఘం ఉన్నంత వరకు చీకటిగా ఉంది. ఇక్కడ వాతావరణం మారే లోపల మీకు ఒకసారి ఈ ఏమంటారు, ఈ మేఘాల సీనరీ అనేది ఒకసారి మీకు చూపించాలని నాకు కూడా అనిపించింది అనమాట. అందువల్ల మీకు ఈ సముద్రం దగ్గర ఈ సాయంత్రం వేళ వచ్చిన చిన్న చేంజింగ్ లొకేషన్ని మీకు చూపించాను అనమాట. మేఘాలు చాలా థ్రిల్లింగ్, అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. మొత్తం బ్లాక్గా రౌండ్ అప్ అయిపోయింది చూసారా. మళ్ళీ చూడండి, వెలుతురు బాగుంది, వెలుతురు మారింది ఇక్కడ. మళ్ళీ చూసారా, బ్లాక్ వాటర్ తాగిన మేఘాలన్నీ పక్కకి వెళ్ళిపోయి వైట్ మేఘాలన్నీ పైన ఉన్నాయన్నమాట. అంటే ఇంకా పొద్దుపోకలేదు, చీకటి పడలేదు. ఇంకా టైం వచ్చేసి 4:30. కానీ చూసారా, ఇక్కడ మొత్తం చీకటిగా అయిపోయినట్టు. నేనున్న ప్లేస్లో ఇక్కడ సెంటర్లో మళ్ళీ పొగరికి అటు ఇటు ఊరు సైడు వెలుతురుగానే ఉంది. మీరే చూస్తున్నారుగా మేఘాలు, చూడండి మామూలుగా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పుడు రేర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మీకు నేను వీడియో తీసి చూపించాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇటువంటి చేంజింగ్ అయ్యే ఈ లొకేషన్ని, ఈ సీనరీని మనం ఎప్పుడో ఒకసారి చూడగలం. అంతే, ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం టోటల్ ఫుల్గా వాటర్ తాగేసిన మేఘం అనమాట. చిన్న మేఘం కాస్త పెద్ద మేఘం అయిపోయింది. ఆ బ్లాక్గా ఉన్నదంతా వాటర్ నింపేసుకుంది. ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకు ఏ ఊరు మీదకి వెళ్ళి వర్షం పడుతుందో తెలియదు. చూసారా, పైన బ్లూ, వైటు, మళ్ళీ లైట్ బ్లాక్ మేఘాలు. మామూలుగా లేదు ఇక్కడ. నాకు చూస్తుంటే అసలు అంత బాగుందన్నమాట, కళ్ళకి ఆనందంగా. మీరు కూడా చూసి ఆనందిస్తారని మీకు ఈ వీడియో తీస్తున్నాను.
కానీ లైవ్లో అయితే అసలు చాలా అంటే చాలా చీకటిగా బ్లాక్గా కనపడుతుంది. ఇటు సైడ్ అంతా మామూలుగా లేదు అసలు. ఇది నేను వెళ్ళాల్సిన ఊరు సైడ్ అనమాట. ఇందాక ఊరు సైడ్ నుంచే వచ్చింది ఆ మేఘం. ఇప్పుడు అటు వెళ్ళిపోయింది. పిల్లలేరే రెడీ అవుతున్నారా? లేరు. అమ్మో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి ఫోటోషూట్. క్లాస్ చెక్, క్లాస్ చెక్, క్లాస్ చెక్, క్లాస్ చెక్. వెరీ గుడ్, సూపర్ ఉన్నారు. రండి. టిఫిన్ తిన్నారా? వదిలిందిగా, వదిలిందిగా. తిన్నావా అన్న? తిన్నా. ఎక్కడ పోవాలి నువ్వు? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? చెప్పు. వదిలితే ఏమో ఆనందం లేదు. బయటికి వెళ్ళాలి. బయటికి కొద్దిసేపు వదులుతాం. సరే, కొద్దిసేపు ఆగు. టిఫిన్ ఏం తిన్నారమ్మా? దోశ. ఉత్త దోశనా? పిల్లలైతే స్కూల్ ఫ్రెండ్స్ వెళ్తున్నారు స్కూల్కి. కదా జాగ్రత్తగా వెళ్ళినండి. బాయ్. ఫ్రెండ్స్ కూడా బాయ్ చెప్పండి. ఆయన కూడా చెప్పండి. ఫ్రెండ్స్ పిల్లలిద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. టైము 9 అవుతుంది, 9:15 అవుతుంది. నిహారిక మా ఇద్దరు కూడా దోశ పోస్తుంది. మామూలు సాదా దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్గు దోశ. ఎగ్గు దోశ అంట. పిల్లలు తిన్నారా? కాదు, ఎగ్గు లేదే అసలు. చిన్న మేము పోయిన తర్వాత ఎగ్గు మీరు వేసుకుని తినండి అంటది అనమాట. అనిందా ఏమన్నా? దోశ అనగానే ముందు ఎగ్గు లేదా అంటది. చింతకాయలు నిహారికైతే వేడివేడిగా దోశ పోస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో దోశ. మీరేం తిన్నారు? ఏం తినబోతున్నారు? ఒకవేళ చెప్పాలనిపిస్తే చెప్పండి. రాత్రి అయితే భయంకరమైన వర్షం అర్ధరాత్రి కాడి నుంచి. నేను ఎప్పుడైతే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరలో వర్షం పడడం చాలా తక్కువ అని చెప్పాను, నైట్కి మామూలు వర్షం కాదు, భయంకరమైన వర్షం. కరెంట్ అయితే కొద్దిసేపు ఉండింది, తర్వాత పోయింది. ఉరువులు ఎక్కువ అయిపోయే లోపల. వర్షం అంటే కుండపోత వర్షమే. కుండతో నీళ్ళ చేతి పోసినట్టే. రాత్రి ఫ్యాన్ తిరుగుతుంది కానీ ఉబ్బేస్తా చెమట పోస్తా ఉంది. మిద్ది మీద వేసుకున్నాం పదా అని నేను చెప్పాను ఫ్రెండ్స్. నేను వద్దులే బయట వాతావరణం చేంజ్ అయ్యేటట్టుంది అని చెప్పని అంటున్నాను. ఇంత చెమట పోస్తుంటే నీకు వాతావరణం చేంజ్ అవుతుందని చెప్పి అనింది. అక్కడ కళ్ళు మూసుకొని అటు తెలిసే లోపల ఉరువులు మెరుపులు. ఆహా అనుకున్నాను. తనే అంది గబక్కన కానీ మనం కానీ మిద్ది మీద పరుపులు తీసుకుపోయి ఉంటే ఇవన్నీ వేసుకొని మన పిల్లలు లేపుకొని పరిగెత్తుకుంటూ వచ్చే లోపల తడిచిపోయేవాళ్ళమే అని అనింది. దోశ మీద ఎగ్ వేసేసింది. మామూలు వర్షం కదా అయితే, భయంకరమైన వర్షం రాత్రి మటుకు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు మళ్ళీ నిలబడగలిగింది. మొత్తం ఇసుక ప్రాంతం కదా, నీళ్లు పడడం మళ్ళీ ఇంకిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే క్షణాల్లో సెకండ్లో నీళ్ళని మాయమైపోతాయి. ఇసుక నేల కదా, కొన్ని దగ్గరలో నీళ్లు నిలబడతాయి అన్నమాట. ఇసుక నేల కాబట్టి పీల్చేసుకుంటుంది.
నీకు వద్దు కదా బాబా కోడిగుడ్డు దోశ? వద్దా? తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం ఎగ్గు దోశ. వద్దు అనే పదం. అలవాట్లేదు కదా? అలవాట్లేదు. నీసు వాసన పడదు కదా నీకు? మామూలుగా స్మెల్ రావట్లేదు ఫ్రెండ్స్. ఆహా, ఈ ఎర్రగారంకి, ఆ దోశకి, ఆ కోడిగుడ్డుకి మామూలుగా ఉంటుంది టేస్ట్. ఎవరికైనా రెండు పక్కల కలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అట్లా కలిస్తే దోశ బాగుంటుంది. అన్నట్టు ఆ చెట్లు చూసావా మన నాటిన మా మొక్కలు? నేను వెళ్ళాలా చెట్లు కాడికి వెళ్ళాలా? వర్షం పడతాం నీళ్ళు పోయి పడలేదు అనుకున్నా. అయ్యే బాబోయ్, ముందే చూద్దాం అసలు బతికేయలేదు. ఆహా ఫ్రెండ్స్, రాత్రి పడ్డ ఒక్క వర్షానికి మొక్కజొన్న చెట్లు అయితే పూతలు వేసినాయి. చిన్న చిన్న కంకులు వచ్చేసాయి. మన పొలాల్లో కంకులు కాస్తున్నాయి. ఇదిగోండి చిన్న కంకు వచ్చేసినాయిలే. అడంతా వచ్చేస్తుంది. బాగానే ఉన్నాయి. ఆహా బతికినాయి ఫ్రెండ్స్. ఈ మాత్రం నిలబడితే చాలు. ఇంకా నువ్వు నీళ్ళు పోయిన అవసరం లేదు. నేరక పైప్తో పట్టియచ్చు. బాగా బతికినాయి. ఆ మిగిలిన మొక్కలు కూడా వేసేయాలి ఫ్రెండ్స్. బతికినాయిలే, ఇబ్బంది లేదు. ఇంకా మొత్తం పూతలు వేసినాయి చెట్లన్నీ. కంకులు, చిన్న చిన్న కంకులు. అమ్మా, మధ్యాహ్నానికి ఏంది నేరక? పులుసు చేసులా అది మధ్యాహ్నానికి. నైట్ మునక్కాయ చేసుకున్నాం. మునక్కాయలు వచ్చినాయి 23 అంట. మునక్కాయ చిక్కట్లేదమ్మా, 4 ఇచ్చేదాన్ని అని చెప్పి 3 కాయలు ఇచ్చింది. మన మొక్క తరువు తెచ్చిందిగా మొక్క. అది ఒక పెద్ద అయిందంటే సరిపోద్ది. నేను ఇంతకుముందు ఉండకూడదులే మునక్కాయ చెట్టు అని చెప్పేసి పక్కన ఉంటే తీయేసాను ఫ్రెండ్స్. ఈ కిటికీ పక్కన ఎందుకులే చెప్పి తీయేసాను. లేకపోతే అది బతుకునింది బాగా. యారకాయ మునక్కాయలు కూడా కాసు ఉండేది. నేనే తీసేసాను, నా పొరపాటు అది. సరేరా తిందాం ముందు టిఫిన్. నువ్వు కూడా వేసుకో. సరే తీసుకురా. నైట్ అయితే వంకాయ చేసిందనమాట నేరక. ఆ వంకాయ ఈ మధ్యాహ్నానికి సరిపోద్ది మాకు. ఇక పిల్లలు వచ్చిన తర్వాత మునక్కాయ వేసి చేస్తుంది వేడివేడిగా. చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ మునక్కాయ ఈగురు ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. లేదా ఇంకొక వీడియో నేను చేసేదానికి ప్రయత్నిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది, సింపుల్గా చేస్తుంది. ఆ మునక్కాయ కట్ చేసుకోవడం, దాంట్లో కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి భలే చేస్తుంది. మనకైతే వేడివేడిగా ఇప్పుడు దోశ వచ్చేసింది. కారం తినిండా చేసా. నువ్వు మళ్ళీ వేసుకో కారం.